అఖిలపక్ష సమావేశం లోపల ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకు అనుకూలంగా వివరించే తీర్పు ఈ రోజు ఈ దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జేఏసీ నాయకులందరికీ, తెలంగాణ జేఏసీ చైర్మన్ మరి కోదండరామ్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారికి, నాగం జనార్దన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు దత్తాత్రేయ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ మాజీ చైర్మన్ స్వామిగౌడ్ గారికి, తెలంగాణ ఎన్జిఓసీ రాష్ట్ర అధ్యక్షులు జయప్రసాద్ గారు, టీజీఓసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్ గారికి, అట్లాగే హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ముజీబ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి బీజేపీ, న్యూ డెమోక్రసీ, సిపిఐ ప్రజా సంఘాల బాధ్యులందరికీ కూడా, ఇందులో పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు వక్తలందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అడుగులు ఉండాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ జెండాను గౌరవించినటువంటి ఏ జెండా అయినా పర్లేదు, ఈరోజు తెలంగాణలో ప్రాంతంలో ఉండడానికి వీలేదన్నటువంటి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కూడా అందరూ కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజల గౌరవాన్ని మరి ఈరోజు గౌరవించినటువంటి ఏ పార్టీ అయినా పర్లేదు ఈ ప్రాంతంలో ఉండడానికి వీలైన విషయాన్ని ఈ 20 తర్వాత తెలుసుకోవాలనే సందర్భాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఎందుకంటే దాదాపు ఇప్పటికే 1000 మంది చనిపోయిలు, ఇంకా ఈ గడుపుకోవడంతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అనేక కుటుంబాలు బాధపడతా ఉన్నాయి. ఇంకా ఇటువంటి మరి ముందుకు సాగకుండా ఇప్పటి జరిగినటువంటి అన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ మరి అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణ ప్రక్రియ పట్ల స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మరి అందరూ కూడా ఇప్పటికే ఇంకా ఈ ప్రకటన, ఎందుకంటే ఇదేదో ఉత్పత్తి అఖిలపక్ష సమావేశం కాదు, మరి ఈరోజు ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన సమావేశంగా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, దాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ఈనాటి కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి లేఖ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా తమ ప్రకటనను, తమ వైఖరిని తెలంగాణకు అనుకూలంగా ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే రేపు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరించారో వారి పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజల వెంట తెలంగాణ ఉద్యోగస్తులందరూ కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. రవీంద్రన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ కిషోర్ బృందం ఒక పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కిషోర్ అన్న, సందీప్